మదనపల్లిలో టైల్స్ లేయర్లు అందరూ కలిసి యూనియన్ ఆఫీస్ పెట్టుకున్నాము. దానికోసం మేస్త్రీలను, లేయర్లను, అంగడి వాళ్ళను, దేవతా శంకరన్న గారిని అందరినీ పిలిచినాము. ఆహ్వానం కోసం వచ్చిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది నష్టపోతున్నారు. బయట వాళ్ళందరూ వచ్చి మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అందుకోసం మేము యూనియన్ పెట్టుకున్నాము. మా తోటి స్నేహితులకు, స్నేహితులకు అందరికీ బాగుండాలని మేము యూనియన్ పెట్టుకున్నాము. అందరూ ఈ యూనియన్ ను బాగా ఇది చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు మదనపల్లిలో టైల్స్ వర్కర్స్ అందరూ కలిసి యూనియన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో మా టైల్స్ మేస్త్రీలు కానీ వర్కర్స్ కానీ అందరూ ఈ రోజు వచ్చి ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేశాము. విజయవంతంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకు యూనియన్ ఆఫీస్ పెట్టినామంటే మేము లోకల్లో పని పాటు చేసుకుని అందరూ కష్టపడి పని చేసుకునే వాళ్ళే, మాకేమి ఎక్కువ ఇది అది ఏమి లేదు. కానీ బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్కడికి ఎంతకంటే అంత చేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల యూనియన్ ఆఫీస్ పెట్టిన దానివల్ల దీంట్లో కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎవరికి వర్కర్ మా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ కూడా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ కూడా కావాలని ముందున ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాం. మదనపల్లి టైల్స్ అసోసియేషన్ యూనియన్ నంబర్లందరికీ, కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ మా ఆఫీస్ ఓపెన్ చేయడం ఉద్దేశం ఏమనగా మనమంతా కలిసి ఒక ఐకమత్యంగా ఒక యూనియన్ మెంబర్ల అందరికి ముందుకు సాగాలని చెప్పేసి మనం ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. కావున అందరూ వచ్చి పేరున వచ్చి ఈ ఆఫీస్ లా పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరు పేరు రిజిస్టర్ చేసుకొని పేరున అందరూ ఇది కావాల్సిందిగా, మెంబర్లు కావాల్సిందిగా, సభ్యులుగా అందరూ పొందాల్సిందిగా కోరుకుంటూ ఈ ఆఫీస్ లా ఈ రోజు ఓపెనింగ్ జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ కార్డు అనేది యూనియన్ తరఫున రిజిస్టర్ అయిన తర్వాత ఐడెంటిటీ కార్డు పేరున అందరికి ఐడెంటిటీ కార్డు చేయించి ఆ యూనియన్ తరఫున ఇస్తాము. ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సభ్యులకు గాని, మెంబర్లకు గాని అందరికి కలిపి కార్డులు వస్తాయి. ఈ కార్డులు వచ్చిన దాని వల్ల మనకు ఉపయోగం ఏమంటే ఇప్పుడు బయట నుండి రాజస్థాన్ లో అయితేనేమి, మహారాష్ట్రలో అయితేనేమి, బీహార్ లో అయితేనేమి ఇట్లా రకరకాలుగా చాలా మంది వచ్చి వర్క్ చేస్తున్నారు. దీని వల్ల మనకు లోకల్లో ఉండే వాళ్ళకంతా ఇప్పుడు ఏమైపోతారంటే పని జరగకుండా ఎక్కువ చాలా వరకు వాళ్ళు అడ్డం వచ్చి ఎక్కడికంటే అక్కడికి రేట్లు ఎక్కడికంటే అక్కడికి ఒప్పుకొని చేస్తూ చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు. దాని వల్ల చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఐకమత్యంగా ఉండి అందరినీ బాగా ఇది చేసుకొని కలుపుకొని మనం బాగా ఐకమత్యంగా ఉంటే ఈ దీనికి మనము అరికట్టుకునే విధానంగా మనము నడుచుకోవచ్చు. దీన్ని బట్టి మనకు ఐడెంటిటీ కార్డులు వస్తాయి. ఐడెంటిటీ కార్డులు వచ్చిన తర్వాత ఈ ఐడెంటిటీ కార్డుల ప్రకారము మనం ఎక్కడికి పోయినా కూడా ఈ ఐడెంటిటీ కార్డు మాకు ఇచ్చినారు యూనియన్ తరఫున, మేము ఈ కార్డు చూపిస్తాం. ఈ కార్డు చూసి మనకి పని చెప్పేవాళ్ళు గానీ, విద్యేసేవాళ్ళు గానీ మేము యూనియన్ అనేది స్థాపించినాము. ఈ స్థాపించిన కారణం ఏమంటే ఈ విధంగా జరుగుతున్నది. రేపు ఎక్కడన్నా గానీ వర్క్ చెడిపోయినా, చెడగొట్టినా, రేపు వాళ్ళు ఇట్లా చేసినారు, పలానా వాళ్ళు ఇట్లా చేసినారు అంటే ఎవడో ఏం చేసినా కూడా అది లాస్ట్ కి పనోడు చేసేవాడు ఒకటి అయిపోతున్నాడు, చేయనోడు ఒకటి అయిపోతున్నాడు. మంచి పనోళ్ళు సీనియర్లు, మోస్ట్ సీనియర్లు ఉన్నారు. జస్ట్ నిన్న మొన్న పనులు నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య ఏమైతున్నారంటే మిషన్ నేర్చుకుని తయారయ్యి పనులు చేస్తామని చెప్పేసి బయలుదేరి వచ్చేసినారు. ఇట్లా ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము ఇట్లా యూనియన్ ఆఫీస్ అనేది స్థాపించుకొని రిజిస్టర్ చేసుకొని ఒక పద్ధతి, ఒక దీని ప్రకారం పోవాలా. పెద్దవాళ్ళు దీన్ని బట్టి అనుసరించుకొని మేము ముందుకు అడిగేసి ఇది టైల్స్ లేయర్లు, మేస్త్రీలు మొత్తం అంతా కలిసి ఐకమత్యంగా ముందుకు అడిగి వేస్తే ఇది జయప్రదం అవుతుంది అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సహకరించి ఐకమత్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం.